9 టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా ఆలూరులో ఈరోజు ఎంపీగా వద్దు ఎమ్మెల్యేనే కావాలని మంత్రి గుమ్మనూరు జయరాం ఇంటి ముందు నియోజకవర్గ ప్రజల ఆందోళన. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గానికి చెందిన మంత్రి గుమ్మనూరు జయరాంను కర్నూలు జిల్లా ఎంపీ అభ్యర్థిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో ఆలూరు నియోజకవర్గం ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు గుమ్మనూరు జయరాం ఇంటి వద్దకు చేరుకుని నియోజకవర్గంలో ఎంతో మంది పేద ప్రజలను ఆదుకుని వారికి పదవులను కట్టబెట్టిన ఘనత మీకుందని, మీరు ఎంపీగా పార్లమెంట్కు వెళితే ఆలూరు నియోజకవర్గం ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోతారని, అందుకే వెంటనే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అక్కడికి వచ్చిన ప్రజలు మంత్రి గుమ్మనూరు జయరాంను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, ఎంపీపీలు, వైఎస్ఆర్ కార్యకర్తలు, మండల కోఆప్షన్ మెంబర్లు, గ్రామ సచివాలయ కన్వీనర్లు మరియు భారీ ఎత్తున వైఎస్ఆర్ కార్యకర్తలు పాల్గొన్నారు. 9 టీవీ న్యూస్ తో రిపోర్టర్ సాయి బేష్. సాయి శక్తులు ఏమున్నా కూడా నేను మీకు సాయం చేశాను. అదేవిధంగా మనకున్న ఈ 5 సంవత్సరాలు పార్టీలో రూలింగ్ పార్టీలో ఉన్నాము. కొంతమందికి ఇది జరగచ్చు, కొంతమందికి అన్యాయం జరగచ్చేమో, కానీ సూటిగా నేను చెప్పడం ఏమంటే, మనకు పథకాల ద్వారా నేరుగా ప్రతి కార్యకర్త, ప్రతి లీడర్కి నేరుగా పథకాలు అందినావు కాబట్టి కొంతమంది ఏదో ఆశించేదానికి నాకు పని జరగలేదని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు. నా చేతిలో ఏం లేదు అన్న ముఖ్యమంత్రి జగనన్న గారు పథకాలు పెట్టిన తర్వాత నేరుగా వాళ్ళ అకౌంట్లో వచ్చిన తర్వాత అందరూ ఏం చేసినాడు, మాకేమొచ్చింది అనే మాట కొంతమందికి ఉండొచ్చు. కానీ ఏదేమైనా 6 మండలాల్లో ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక అన్నదమ్ముడిగా ప్రేమ అనురాగం పంచానే కానీ ఎప్పుడు ద్వేషం పంచలేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. ఈ నియోజకవర్గంలో ఏ ఇతర పార్టీలని అడిగినా కూడా, కడగట్టిన తెలుగుదేశం నాయకులను అడిగినా కూడా ఏమంటారంటే, మాకి ఎప్పుడు కూడా ద్రోహం చేయలేదు, మాకు అన్యాయం చేయలేదప్ప, జయరామన్న ఉన్నాడే కానీ వాళ్ళది ఏమో ఇంకతో అదే అనుకున్నారు. కానీ కొంతమంది పవర్లకు వచ్చిందాక వాడిని కొట్టు, వీణు తొక్కు, ఆ స్టేషన్లో తొక్కు అనే మాట ఎంతోమంది కూడా మనం అనుభవించిన ఉన్నాం. కాబట్టి అయినా కూడా మనం రూలింగ్ మంత్రి ఉన్నా కూడా, రూలింగ్లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఏ ఒక్కరికి కూడా ఈ పొద్దుటికి ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదు కాలేదంటే అది మన అందరం కూడా ఆలూరు నియోజక ప్రజలందరూ కూడా తెలుసుకోవాలండి. కాబట్టి ఇప్పుడున్న సందర్భంగా ఇప్పుడు నాకు కుడిపక్క ఎంపీ సీటు జోబులో పెట్టుకొని వచ్చిన కుడిపక్క నాకు ఎంపీ సీటు జోబులో పెట్టుకున్నా. అలా నీ సేవలు 15 సంవత్సరాలు అయింది కదా, ఒకసారి మీ అందరి అభిప్రాయం వరకు ఢిల్లీకి పోతే బాగుంటుందని అంటే మనసులో నేను మాట కూడా మీరు స్పష్టంగా చెప్పాలా. నాకు మరి అక్కడ ఇక్కడ అనేది ఉండకూడదు. నాకు ఓపెన్ ఆర్ట్ నాకు